హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏమరా వీడు బోర్డు పెట్టినాడు 2000, 3000, 4000 అనేసి ఆ విధంగా అమ్మిడుస్తుందా, దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి ఇటువంటి బోర్డులు ఎవరైనా పెడితే గన దయచేసి దాన్ని చెవుల్లో కూడా విడొద్దు, కండ్లో చూసి సైలెంట్ అయిపో. ఒకటి నేను చెప్పేది ఏమంటే కనుక అట్ ప్రెసెంట్ మీకు చిన్న బాక్స్ 400 రూపాయల నుండి 600 లోపల మార్కెట్ అనేది నడుస్తూ ఉంది. ఈ మార్కెట్ ఇప్పుడు వచ్చినటువంటి ఈల్డులకి సాలు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. నేనేం చెప్తానంటే ఇంకా రేట్లు చిన్న బాక్స్ 700, 800, 1000 రూపాయలు పెరిగిస్తుంది అనే ఆలోచనలో మీరు ఉండొద్దు. దయచేసి నేను ఒకే మాట మీకు చెప్పేది, ఇప్పుడు రేట్లు పెరిగింది, దీన్ని సద్వినియోగం చేసుకోండా. మీకు తంబనైల్లో కూడా నేను అదే మెన్షన్ చేసిండేది, అవకాశం వచ్చినప్పుడు యూజ్ చేసుకోండా. ఇంకా పెరుగుతుంది ఎవరైనా చెప్తే దాన్ని నమ్మొద్దు. దయచేసి ఈ నకిలీ వార్తలు నమ్మొద్దు. నా మాటను కాయలు తోటలో ఉంటే కదా దయచేసి కాయలు పెరుకొచ్చి మార్కెట్ కేసి డబ్బులు చేసుకో. మీరు అర్థం చేసుకోవాలా, మార్కెట్ ఫ్లాప్ అయిన రోజు, పడిపోయిన రోజు అంటే ఒక 3-4 రోజులకు ముందర మార్కెట్ 350కి వచ్చేసి అన్ని మార్కెట్లు 400 లోపల. ఆ విధంగా అప్పుడు కూడా నేనేం చెప్తున్నా అంటే 2-3 రోజుల్లో 50 ఇంకా 60 రూపాయలు పెరుగుతుందని చెప్తే నెక్స్ట్ డేనే రేట్ అనేది పెరిగింది. మరుసటి రోజే రేట్ అనేది పెరిగింది. మీరు అర్థం చేసుకోగలరు. ఇప్పుడు రేట్లు పెరిగినప్పుడు మీరు ఇంకా పెరుగుతుంది తోటల్లో కాయలు పెట్టుకో ఉండొద్దు. దయచేసి అర్థం చేసుకో. మాగిండే కాయలు, కలర్లు వచ్చిండే కాయలు దయచేసి ఇప్పుడు మార్కెట్లకు తీసుకొచ్చి డబ్బులు చేసుకో. ఏమరా వీడి విధంగా చెప్తా ఉంటాడు మార్కెట్ డౌన్ అయిపోతుందా అంటే డౌన్ అయ్యలే. నేను చెప్పేది ముందు జాగ్రత్తగా మన కాయల్ని తీసుకొచ్చి మార్కెట్కి వేసి డబ్బులు చేసుకునేది ఎంతో ఉత్తమము. సేఫ్ సైడ్ ఉండేది బెటర్ అనేది నా ఆప్షన్, అంతే ఇంకేమిలే. ఇంకా పెరిగితే పెరిగినాయి. తోటలో ఉండే కాయలకు 700 రూపాయలు కాకుంటే 1000 రూపాయలు రాని చిన్న బాక్సు, అర్థమైనా? ఇప్పుడుండే కాయలు దయచేసి మార్కెట్కి వస్తే కన్నా మనం వేసిండే పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్ అన్ని ఫస్ట్ ఎత్తుకో ఇడిస్తే నెక్స్ట్ ఉండేదంతాను ఎంతో రాని, అది 700 రాని, 1000 రూపాయలు రాని, లేకుంటే 400 అమ్మిని, అదంతా ప్రాఫిట్ లెక్క వస్తుంది. అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడ మనం చెప్పిన విధంగానే 15 కేజీల బాక్సు 400 ఇంకా 600 లోపల మార్కెట్ అనేది ఉంటుంది. ఇంకా కొన్ని రోజులు దాని లోపల మీరు కాయలు పెరుక్కొని మార్కెట్కి వేసి డబ్బులు చేసుకోండి. ఒకటి. రెండవది ఏమంటే కనుక ఈ 1000, 2000, 3000 పోతుందనే వాళ్ళ మాటలు మాత్రం దయచేసి నమ్మొద్దు, టెన్షన్ పెట్టుకోవద్దు. ఉండేదాన్ని ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు పెట్టొద్దు. అర్థమైనా? 500, 600కు మాక్సిమం ఉంటుంది. దానికి పైన పోతే మన అదృష్టమే. అది వెయిట్ చేసి చూస్తాం, ఇంకా కొన్ని రోజుల్లో ఏమని తెలుస్తుంది. అట్ ప్రెసెంట్ నేను 4-5 రోజులు అప్పుడు ఏం చెప్తున్నా 400 ఇంకా 600, ఈ రోజు కూడా అదే చెప్తా. 400 ఇంకా 600 15 కేజీల బాక్స్ అమ్మే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. బట్ మనం ఏం దేవుళ్ళు కాదు కదా, ఈ ఆ టైంలో ఏం జరుగుతుంది చెప్పే కాయలు. ఈ టైంలో మన కాయలు మార్కెట్కి వస్తే డబ్బులు చేసుకో. అదేవిధంగా ఈ తప్పుడు ప్రచారాలు, నకిలీ ప్రచారాలు చేస్తారు. పడిపోయా మార్కెట్, తగ్గిపోయా, ఇవన్నీ ఇంకా కొన్ని రోజులు మీరు ఎవరు ఏం చెప్పినానో దయచేసి వినొద్దు. కొన్ని రోజులు ఈ విధంగానే ఉంటుంది, ఇంకా కొన్ని రోజులు ఈ విధంగానే ఉంటుంది. అంత ఫాస్ట్ గా మార్కెట్ ఈ 400 ఇంకా 600 మార్కెట్ అనేది పడేలే. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు ఎవరైనా పర్సనల్ గ్రూప్, అనలిటిక్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే ఈ నంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్. థ్యాంక్ యూ.